ఓ దెబ్బ గట్టి కూడా దారిలో ఆగవలసి వచ్చింది. సో 10 నిమిషాలు వర్షం కూడింది. పక్కన చూస్తూ వాతావరణం మొత్తం మారిపోయింది. వాడియమ్మ ఒక్కసారిగా ఇసుక తుఫానుగా మారిపోయింది. కొన్ని బోట్లు అయితే తిరిగి వెనక్కి వచ్చేసాయి. ప్రయాగరాజ్ ఒక యాత్రా స్థలమే కాదు, భారతదేశంలోని అతి పురాతనమైన నగరం. గంగా యమున సరస్వతి సంగమం ప్రదేశం ఇది. సూర్యుడు మబ్బుల చాటున దాకునున్నాడు. కింద ఒక బల్ల టైప్ లో అరేంజ్ చేసినట్టున్నారు. ఈ ఆలయం చాలా పవర్ఫుల్ అని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. బిషా ఒంటి మీద ఉన్న టీషర్ట్ ఆరిపోయింది కానీ హెయిర్ మాత్రం ఇంకా ఆరలేదు. కాల సర్ప దోషాలు ఇక్కడ చేసుకుంటారు. 14వ శక్తిపీఠమే మాధవేశ్వరి శక్తిపీఠం. అమ్మవారి చేతివేళ్లు అక్కడ పడినట్టు చిత్రీకరించారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ హారిస్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే దేశంలోని పుణ్య నదులు గంగా యమున సరస్వతి ఈ 3 నదులు కలిసి చోట త్రివేణి సంగమం. సో ఆ ప్లేస్ కి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఈ ప్రయాగరాజ్ లోనే అష్టదశ శక్తిపీఠంలో ఒకటై మహాదేవేశ్వరి శక్తిపీఠం అయితే ఉంది. అలాగే పురాతనమైన టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఎలా వెళ్ళాలి ఏంటి మొత్తం డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. చూడడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మట్టుకి లైక్ చేయండి. అలా బోటెక్కి 3 నదులు కలిసే ప్లేస్ కి అయితే వెళ్దాం. త్రివేణి సంగమంలో స్నానం అయిపోయిన తర్వాత మనం సందర్శించవలసిన టెంపుల్స్ ఏంటన్నది మనం చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. కాశీ నుండి ప్రయాగరాజ్ కి రావడానికి మనకి ట్రావెల్ బస్సులు అయితే ఉన్నాయి, లేదంటే ఇలా ట్రైన్లు అయితే రావచ్చు. సో ఇది ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్. ప్రయాగరాజ్ కాశీ నుంచి 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేము కాశీ నుంచి మార్నింగ్ 4:10కి ట్రైన్ అయితే ఉంది. ఆ ట్రైన్ కి వస్తే ఇక్కడ వచ్చేటప్పటికి 7:15 అయితే అయింది. సో ఇక్కడ నుంచి మనం త్రివేణి సంగమానికి వెళ్ళడానికి ఆటోలు ఉన్నాయి, అలాగే టాక్సీలు కూడా ఉంటాయి. సో ఈ రైల్వే స్టేషన్ లో ఆటోను కాకుండా బయటకు వెళ్లి ఆటో మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇదే ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రయాగరాజ్ లో 2 రైల్వే స్టేషన్లు అయితే ఉన్నాయి. ట్రైన్ లో వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి స్టేషన్ లో దిగ్గానే అన్ని ప్లేసెస్ చూసి తిరిగి ప్రయాగరాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే రండి. సో ఈ రైల్వే స్టేషన్ గా నుంచి త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళడానికి మేము 6 మెంబర్స్ ఉన్నాం. 120 రూపీస్ తీసుకున్నాడు, అంటే పర్ పర్సన్ కి 20 రూపీస్. ట్రైన్ దిగిన కానించి మార్నింగ్ క్లైమేట్ అయితే బలి చల్లగా ఉందనుకున్నా, బాగా మబ్బు వేసి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. దారిలో ఆగవలసి వచ్చింది. టైం ఇప్పుడు 7:30 అయింది. సో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. స్టార్టింగ్ వర్షం ఏంటో అర్థం కావట్లా, ఎందుకంటే వర్షం పడితే అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేయగలనో లేదో తెలియట్లేదు. ఆ దేవుడి దయ. రండి, తగ్గిపోయింది. సో 10 నిమిషాలు వర్షం కూడింది, తగ్గిపోయింది. ఇంక బయలుదేరిపోతున్నాం. మీరు ట్రైన్ లో రాకపోతే కనుక కాశీ నుండి ప్రయాగరాజ్ కి ట్రావెల్ బస్సులు అయితే ఉంటాయి. సో వాళ్ళైతే నైట్ బయలుదేరతారు. ఇక్కడికి వచ్చినప్పుడు మార్నింగ్ అవుద్ది. ఇక్కడ తీసుకొచ్చి ఒక ప్లేస్ లో ఆప్ చేస్తారు. సో మీకంటూ ఒక టైం ఇస్తారు. ఆ టైం లో మీరు మొత్తం టెంపుల్స్ అన్ని చూసుకుని టైం ప్రకారంగా ఆ ప్లేస్ కి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి కాశీకి అయితే బయలుదేరుతుంది. ట్రావెల్ బస్సు అయితే 400 రూపీస్ చార్జ్ చేస్తారు పర్ పర్సన్ కి. సో వాళ్ళైతే అన్ని ప్లేసులు చూపించరు. ఇక్కడికి వచ్చి ఒక ప్లేస్ లో ఆపిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఆటో పెట్టుకుని అన్ని ప్లేసులు చూడాలి. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. వాతావరణం క్లైమేట్ అయితే మామూలుగా లేదు మాట. సో మనమైతే త్రివేణి సంగమం దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మనం బోట్ మాట్లాడుకుని వెళ్ళాలి. కొన్ని బోట్లు అయితే వెళ్తున్నాయి. క్లైమేట్ చాలా చల్లగా గాలి అయితే వేస్తుంది ప్రస్తుతానికి అయితే. మీకు కనిపిస్తుందా స్ట్రైట్ గా, అది అలహాబాద్ కోట అనమాట. మనం ఇంకా ఆ చివరి వరకు వెళ్ళాలి. బోట్లు అయితే వెళ్తున్నాయి. క్లైమేట్ అయితే మొత్తం మారిపోయింది. ఇక్కడే మహాకుంభమేళ జరిగింది. సో నేను ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఏం జరుగుద్దో ఏటో పక్కన చూస్తూ వాతావరణం మొత్తం మారిపోయింది. ఒడియమ్మ గాలి విపరీతంగా వేస్తుంది. వెళ్ళిన బోట్లు తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాయి. చూసారా, అదిగో ఆ చివరి వరకు అయితే వెళ్ళాలి.
చూస్తున్నారా, విపరీతమైన గాలితో బీభత్సంగా ఉంది. వెళ్ళిన బోట్లు వెనక్కి వచ్చేసే. ఈ ప్రభావం ఎంతసేపు ఉంటుందో ఏంటో తెలియదు. ఏంది నేను ఇక్కడ త్రివేణి సంగమంలో అడుగు పెట్టగానే పొద్దుటేమో వర్షం, ఇప్పుడేమో విపరీతమైన గాలి. ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసి భాగ్యం కలుగుతుందో లేదో అర్థం కావట్లా. అరే బోట్లని వెనక్కి వస్తే అది ఏంట్రో అలా వెళ్తుంది అనుకుంటారా? అది వాటర్ లో ఉన్న డస్ట్ ని క్లీన్ చేస్తుంది అనమాట. వాడి అమ్మ ఒక్కసారిగా ఇసుక తుఫానుగా మారిపోయింది. ఎంత గట్టిగా గాలేసినా సెల్ ఫోన్ తో సెల్ఫీలు ఎలా తీసుకుంటుందో చూసారా? సారీ, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంది. టైం చూస్తే 9:30 అయింది. ఇక్కడ చూస్తే ఇసుక తుఫాను లాగా గాలి మాత్రం బీభత్సంగా వీసేస్తుంది. టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోయి ఉందా. ఇప్పుడే పెద్ద మబ్బు వేసింది. ఇప్పుడు చాలా గట్టిగా వేస్తుంది అనమాట. గట్టిగా గాలి వేయడం వల్ల కొన్ని బోట్లు అయితే తిరిగి వెనక్కి వచ్చేసాయి. మళ్ళీ ఇప్పుడు మనం పంపిస్తున్నారు. చాలా సేపు అనమాట, ఇంచుమించు 1.5 hour అయితే గాలి మంబు మామూలుగా లేదు. మొత్తం ఇదంతా కూడా ఇప్పుడే గాలి మంబు తగ్గింది. ఒక్కొక్కరు సర్దుకున్నారా. సో ఇక్కడ నుంచి ఆ త్రివేణి సంగమానికి అయితే బోట్ లో వెళ్ళాలి. మేమైతే బోర్డు మాట్లాడుకున్నాం. మేము 6 numbers ఉన్నాం కాబట్టి మా 6 numbers కి 1000 rupees తీసుకున్నారు. అంటే పర్ పర్సన్ కి 166 rupees అనమాట. సో మనం బోట్ లో వెళ్తూ మిగతా విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడే బయలుదేరుతుంది. వీలైతే చాలా కాస్ట్ చెప్తారు, కానీ మనం బేరం ఆడుకుని వెళ్ళాలి. బోట్ ఎక్కిన తర్వాత ఈ లైఫ్ జాకెట్స్ కంపల్సరీ ధరించాలి. ప్రయాగరాజ్ ఒక యాత్రా స్థలమే కాదు, భారతదేశంలోని అతి పురాతనమైన నగరం. ప్రయాగ అంటే సంగం అని అర్థం. ప్రయాగరాజు అంటే సంగమలకి రాజు అని అర్థం. మన దేశంలో ఎన్నో త్రివేణి సంగమాలు ఉన్నాయి, కానీ మన దేశంలోని ప్రధానమైన పుణ్య నదులు గంగా, యమున, సరస్వతి సంగమం ప్రదేశం ఇది. అందరూ హాయ్ చెప్పండి. అందరూ హాయ్. మీకు కనిపిస్తుందో ఆ చివరి వరకు అయితే వెళ్ళాలి. ఆ ప్లేస్ లోనే గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే ప్లేస్. ఈ నది యమునా నది. నీరు కొంచెం పచ్చగా ఉంది కదా. గంగా నది కొంచెం మట్టి కలర్ లో ఉంటుంది. ఈ ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మ మొట్టమొదటిగా యాగాన్ని ఈ ప్రయాగరాజ్లోనే చేశారని హిందువుల యొక్క నమ్మకం. హిందూ మతంలో ఈ ప్రయాగరాజ్ కి చాలా ఉన్నతమైన స్థానం ఉంది. ఎందుకంటే 12 ఏళ్ళకి ఒక్కసారి జరిగే కుంభమేళ ఈ త్రివేణి సంగమంలోనే జరుగుతుంది. ప్రపంచంలో నలుమూలల నుండి లక్షల మంది భక్తులు ఈ మహా కుంభమేళలో పాల్గొంటారు. 1583లో ఈ ప్రయాగరాజ్ ని అక్బర్ అలహాబాద్ గా మార్చాడు. ఈ మధ్యకాలంలో అలహాబాద్ ని ప్రయాగరాజ్ గా పేరు మార్చారు. అలహాబాద్ అన్న ప్రయాగరాజ్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. టైం ఇప్పుడు 10 అవుతుంది. పైన చూసారా, సూర్యుడు మబ్బుల చాటున దాకునున్నాడు. క్లైమేట్ ఇంకా మబ్బుగా భలే చల్లగా ఉంది. త్రివేణి సంగమంలో 3 పూజలు చేస్తారు. గంగా పూజ, పిండదానం, వేణుదానం. గంగా పూజకి ప్రత్యేకించి పంతులు మాట్లాడుకోవాల్సిన పని లేదు. త్రివేణి సంగమం ప్లేస్ లో పంతులు అయితే ఉంటారు. వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చి పూజ అయితే జరిపించుకోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత త్రివేణి సంగమంలో స్నానం చేసి రిటర్న్ అయితే రావచ్చు. పిండాదానం, వేణుదానం ఇవి పంతుల్ని మాట్లాడుకుని బోట్ లోనే చేసుకోవచ్చు. లేదంటే నది ఒడ్డున చేసుకుని తర్వాత త్రివేణి సంగమంలో బోట్ లో వెళ్లి కలపచ్చు. ఎలా వెళ్ళాలి అన్నది మీ చాయిస్ అన్నమాట.
ఇలా సంగమించే ప్లేస్ లో అన్ని బోట్లు ఒక చోటుకి చేరుకుంటాయి. ఒక బోట్కి కట్టేసి వాటి మీద మధ్యలో ఒక స్నానం చేయడానికి వీలుగా ఒక ప్లేస్ ను అరేంజ్ చేస్తారు. ఈ పక్కన ఉన్న బోట్ల మీద పిండదానం కూడా చేస్తుంటారు అనమాట. ఇదే సంగమించిన ప్లేస్. దీన్నే త్రివేణి సంగమం అంటారు. చూసారా, అటుపక్క ఇటుపక్క పడల మధ్యలో స్థానం. సో ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందా, అటుపక్క ఇటుపక్క కర్రల కింద కట్టారు. అది దాటి కనుక అడుగు ముందుకేస్తే మాత్రం కింద అయితే మునిగిపోతాం. సో ఆ చిన్న ప్లేస్ లోనే స్నానం అయితే చెయ్యాలి. ఓడియమ్మ, కింద లోతు లేదనుకుంటున్నారా? కింద ఒక బల్ల టైప్ లో అరేంజ్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఒక అడుగు ముందుకే చూశాను, కిందకైతే దిగిపోతుంది. కట్టిన కర్రల నుంచి ఎదరికి మాత్రం వచ్చారంటే కిందకైతే మునిగిపోతారు. జాగ్రత్త. వర్షాకాలం అయినా సమ్మర్ లో అయినా ఇక్కడ లోతు కొంచెం తక్కువగానే ఉంటుంది. కంగారు పడకండి. చాలా మంది బాటిల్ తో ఇక్కడ నుంచి నీళ్ళైతే పట్టుకు వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ నీళ్లు మన ఇంట్లో జల్లుతూ ఉంటే కొంచెం శుభం కలుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం. ఇదే గంగా యమున సరస్వతి సంగమం. ఇంకా తిరిగి మనం వెనక్కి వెళ్ళిపోదాం. మీకు ఎదురుగా కనిపిస్తున్న ఆ కోటలో అయితే మనకి అక్షయభట్ట టెంపుల్ కూడా ఉంటుంది. లోపల మధ్యాహ్నం 3:30కి ట్రైన్ ఉంది. సో ఇప్పుడు టైం అయితే 12:15 అయింది. త్వరగా ఈ ప్రయాగ్రాజ్ లో ఉన్న టెంపుల్స్ అన్ని మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ఎక్కడి నుంచి ప్రయాగ్రాజ్ లో ఉన్న టెంపుల్స్ చూడడానికి మనం ఆటో మాట్లాడుకోవాలి కదా. మేము 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 250 రూపీస్ తీసుకున్నారు. అంటే ఫర్ పర్సన్ కి 41 రూపీస్ అనమాట. చాలా వరకు టెంపుల్స్ అని పక్కనే ఉంటాయి. యాక్చువల్ గా మీకు ఎదురుగా ఈ పక్కనే ఒక 300 మీటర్ల దూరంలో హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. సో ఇదే బడి హనుమాన్ టెంపుల్. ప్రయాగ్రాజ్ లో చూడవలసిన ముఖ్యమైన టెంపుల్ లో ఇది కూడా ఒకటి. మంగళవారం అయితే ఈ ఆలయం అస్సలు ఖాళీ అయితే ఉండదు. చాలా పెద్ద లైన్ ఉంటది. గుర్తు పెట్టుకోండి. ఈ ఆలయాన్ని 1787 నిర్మించారు. ఈ ఆలయంలో 20 అడుగుల ఆంజనేయ స్వామి శ్రేణ భంగిమలో దర్శనమిస్తారు. శ్రేణ భంగిమ అంటే పడుకుని అనమాట. ఈ ఆలయం చాలా పవర్ఫుల్ అని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో కింద నుంచి వెళ్ళొచ్చు, లేదా పైనుంచి కూడా చూడొచ్చు. పైనుంచి వస్తే క్లియర్ గా కనబడుతుంది. అది కింద నుంచి అయితే మన దగ్గరికి వెళ్ళొచ్చు. ఆలయం చుట్టూ ఒకసారి చూసొద్దాం. మొత్తం ఇక్కడ నుంచి అంతా పెద్ద లైన్ ఉంది. బిషా ఒంటి మీద ఉన్న టీషర్ట్ ఆరిపోయింది కానీ హెయిర్ మాత్రం ఇంకా ఆరలేదు. టైం లేదు. నెక్స్ట్ మనం లంచ్ చేద్దాం. లంచ్ ఎక్కడ చేయాలని అడిగితే ఆటో కూడా తీసుకొస్తాడు. ఆంధ్ర మీల్స్ అనమాట. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. 130 రూపీస్ తీసుకుంటున్నారు. ఫుడ్ చాలా బాగుంది. నాగవాసికి ఆలయానికి వెళ్లే దారిలో అయితే ఉంటుంది. ఒక స్వీటు, సాంబారు, 2 కూరలు, రసం అండ్ పెరుగు. టేస్ట్ అయితే చాలా బాగుంది. క్యారెట్, కుకుంబర్ సలాడ్ కూడా ఇస్తున్నాడు. గంగానది ఒడ్డున నాగవాసికి ఆలయం అయితే ఉంటుంది. ఇదే నాగవాసికి ఆలయం అతి పురాతనమైంది. సర్పాలకు రాజు వాసుకి సాక్షాత్తు మహాశివుని యొక్క మెల్ల ధరించిన సర్పమే ఈ వాసుకి ఆలయం. క్షీరసాగర మధురం గురించి మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆ క్షీరసాగర మధురంలో మేలు పర్వతానికి ఒక సర్పాన్ని తొడలా చుట్టి చిలికారు కదా, ఆ సర్పమే ఈ వాసుకి ఆలయం. సో ఫ్రెండ్స్, నా కళ్ళతో మీరు దర్శనం చేసుకోండి. కాల సర్ప దోషాలు ఇక్కడ చేసుకుంటారు. ఇలా గుడి చుట్టూ ఒక్కసారి తిరిగి, అలాగే ఈ గుడి చుట్టూ ఉన్న ప్రదేశాలు ఒకసారి చూసి, ఆ తర్వాత ఆలోపి దేవి ఆలయానికి అయితే వెళ్దాం.
ఇప్పుడు మనం వెళ్ళబోయేది మాదేశ్వరి శక్తిపీఠం. బడే హనుమాన్ టెంపుల్ కా నుంచి ఈ మాదేశ్వరి శక్తిపీఠం దగ్గరికి రావడానికి 2.5 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఇక్కడ మాధవేశ్వరి అని పిలవరు, ఆలోపి దేవి అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇదే మాధవేశ్వరి శక్తిపీఠం ఆలయం. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయంలో అమ్మవారికి రూపం అయితే ఉండదు. ఆలయంలో ఊయల ఉంటుంది. ఆ ఊయలలో అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటారంట. అందుకే ఆలోపి దేవి అని పిలుస్తారు. అష్టదశ శక్తిపీఠంలో 14వ శక్తిపీఠమే మాధవేశ్వరి శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి చేతి వేలు పడ్డాయని చెబుతారు. అమ్మవారిని మాధవేశ్వరి అని, ఆలోపి దేవి అని పిలుస్తారు. సో ఈ గుడి లోపల అమ్మవారి అవతారాలన్నీ కూడా వరుసగా పెట్టారు. ఒక్కసారి చూద్దాం. ఇవన్నీ కూడా అమ్మవారి 9 అవతారాలు అన్నమాట. ఒక్కొక్కటిగా పెట్టిన అయ్యింది. శక్తిపీఠాలు అంటే మీకు తెలుసు కదా, సతీదేవి శరీర భాగాలు పడిన చోటుని శక్తిపీఠాలుగా పిలుస్తారు. సో ఇక్కడ మీరు చూసారా, ఈశ్వరుడు అమ్మవారిని తన చేతులతో ఎత్తుకున్నట్టు, అమ్మవారి చేతి వేళ్ళు అక్కడ పడినట్టు చిత్రీకరించారు. చాలా బాగుంది కదా. చాలా బాగుంది కదూ. ఇలాగే గుడి ఆవరణలో అమ్మవారి యొక్క శక్తిపీఠాలు, ఆలయాలు ఒక ఆర్చ్ రూపంలో గోడలపైన బెల్ల చిత్రీకరించారు. అది కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే లైక్ కొట్టిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది, అది మాత్రం క్లిక్ చేయండి. ఎందుకంటే వీడియో అన్నది మరికొంతమందికి అయితే చూపిస్తుంది. సో చాలా కష్టపడి తీస్తుంటారు వీడియోస్ అన్ని. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడి లోపల చూసిన అదే టాచు గుడి బయట కూడా వేశారు. అమ్మవారికి సంబంధించిన పూజ సామాన్లు, పువ్వులు అన్ని కూడా ఈ గుళ్ళు లభిస్తాయి. టైం అయితే లేదు, 3:30 ట్రైన్ ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోవాలి. సో మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.